భారతీయ వివాహ బంధం ఎంతో గొప్పది. అది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. రెండు కుటుంబాల కలయిక. సామాజిక బాధ్యతలను కలిగి ఉన్న పవిత్ర బంధం. ఇది భార్యాభర్తలు కలిసి జీవితాన్ని సాగించడానికి, ధర్మాన్ని అనుసరించడానికి, సంతానాన్ని పొందడానికి, సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి తోడ్పడుతుంది. అయితే ఇంతటి పవిత్రమైన వివాహ బంధం ప్రస్తుత కాలంలో విచ్ఛిన్నమవుతోంది. పచ్చటి కాపురాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు, కానీ వీటిల్లో మైక్రో చీటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏంటి మైక్రో చీటింగ్? దీనివల్ల కాపురాలు ఎందుకు కూలిపోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి విషయాన్ని భార్యతో పంచుకునే భర్త కొన్నింటిని మాత్రం ఆమెకు అస్సలు తెలియనివ్వడు. పగలంతా ప్రేమగా మెలిగే భార్య రాత్రిపూట ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటుంది. మాజీ భాగస్వామితో మళ్ళీ టచ్ లోకి వచ్చేవారు కొందరైతే, ఆఫీస్ కొలీగ్స్ తో రాసుకు పూసుకు తిరిగేవారు మరికొందరు. ఇలా భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా చిన్న చిన్న తప్పులు చేస్తుండడమే మైక్రో చీటింగ్. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు, భావోద్వేగాల పరంగా మోసపూరితంగానూ కనిపించదు. కానీ ఈ తరహా చిన్న చిన్న మోసాలు ఇప్పుడు చాప కింద నీరులా వ్యాపిస్తూ ఎన్నో కాపురాలను కూలుస్తున్నాయి. నిజానికి ఇలాంటి వాళ్ళంతా తాము హద్దు దాటుతున్నామని గ్రహించడం లేదని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి చెడు ఉద్దేశాలు కూడా ఉండవని అంటున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతింటున్నాయని, అవే దీర్ఘకాలంలో విడాకులకు దారి తీస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మాజీ భాగస్వామితో టచ్లోకి రావడం, వారితో రహస్యంగా మాట్లాడటం, భాగస్వామికి అసౌకర్యంగా అనిపించేలా సంభాషించడం, సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం, భాగస్వామితో కాకుండా వేరే వ్యక్తితో సరసాలాడటం, ఆఫీస్ కొలీగ్స్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవటం, విలువైన వస్తువులు బహుమతులుగా ఇవ్వడం, పలుమార్లు ఆర్థిక సాయం చేయడం, భాగస్వామితో కాకుండా వేరే వారితో నమ్మకంగా ఉండటం, డేటింగ్ సైట్ లో చేరటం, ఇతరులపై లైంగిక ఆసక్తి చూపడం వంటివి మైక్రో చీటింగ్స్ కిందకి వస్తాయని చెబుతున్నారు. భాగస్వామి మైక్రో చీటింగ్ చేస్తున్నారని గుర్తించడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇందులోని చాలా విషయాలు బయటికి మామూలుగానే కనిపిస్తాయి. లోతుగా అర్థం చేసుకున్నప్పుడే అసలు సంగతి బయటపడుతుంది. ఉదాహరణకు, మీ భాగస్వామి కొన్ని రోజులుగా ఒక్క సహోద్యోగితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని మీకు తెలిస్తే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లంచ్ బ్రేక్ లో వారిద్దరే కలిసి భోజనం చేస్తున్నారని, ఆఫీస్ కు పికప్ డ్రాపింగ్ చేస్తున్నారని కూడా తెలిస్తే మీ నమ్మకం సడలడం మొదలవుతుంది. ఇక ఆఫీస్ లేని సమయంలోనూ తనతో చాటింగ్ చేయడం, తనకు సంబంధించిన విషయాలను మీ దగ్గర దాచిపెట్టడం లాంటివి గమనిస్తే భాగస్వామి మైక్రో చీటింగ్ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చట. అయితే మైక్రో చీటింగ్ ప్రవర్తన వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా భావోద్వేగపరమైన ఇబ్బందులను ఆడవాళ్లే ఎక్కువగా అనుభవించవచ్చునని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి విషయాలపై ఇద్దరు కలిసి చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.